హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బ్యాంకింగ్ వరల్డ్ ఛానల్. ఈ షార్ట్లో నేను ఫైనాన్షియల్ అవేర్నెస్ టీజీక్యాబ్ డీసీసీబీకి అవసరమైన ఫైనాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్ ఒక చిన్న టాపిక్ ఒక 4 సెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 వచ్చేసి సెక్షన్ 22 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేస్తుంది ఆర్బీఐ అనేది చెప్తుంది. అండ్ సెక్షన్ 24 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఈ సెక్షన్ ఏంటంటే ఆర్బీఐ గరిష్టంగా ఒక 10,000 వరకు కరెన్సీ నోట్స్ను ముద్రించే హక్కు కలిగి ఉందని వివరిస్తుంది. సెక్షన్ 35A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. దాని ప్రకారం ఏంటంటే బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అంటే మనకిప్పుడు బ్యాంక్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలా వరకు వాళ్ళు సాల్వ్ చేస్తుంటారు. ఇఫ్ ఎనీ ఇష్యూ మనకి సాల్వ్ చేయలేదు, ప్రాబ్లం ఏంటో సరిగ్గా తెలియట్లేదు, సరిగ్గా మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వట్లేదు, వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, వీళ్ళు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అలాంటప్పుడు మనం బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అనే వాళ్ళు ఆర్బీఐ లెవెల్లో ఉంటారు ఆ పర్సన్, వాళ్ళకి మన ప్రాబ్లమ్ని చెప్పుకోవచ్చు. వాళ్ళు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అది ఈ యాక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే సెక్షన్ 45ZB ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఈ సెక్షన్ 45ZB ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ అనేది సూచిస్తుంది. ఈ యాక్ట్ ప్రకారము 6 మెంబర్స్తో కూడిన మానిటరీ పాలసీ కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు అంటే 2016 నుండి ఏర్పాటు చేయబడింది. ఇందులో ఆ 6 మెంబర్స్లో 3 మెంబర్స్ని ఆర్బీఐ నియమిస్తుంది, మిగతా 3 మెంబర్స్ని భారత ప్రభుత్వం నియమిస్తుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే మనీ సప్లై కంట్రీస్కి పంపించడము అండ్ క్రెడిట్ కండిషన్స్ అక్కడి నుంచి మళ్ళీ క్రెడిట్ అవ్వటం అలాంటి లావాదేవీలని ఇది ఎప్పటికప్పుడు మనీని స్టేబుల్గా ఉంచేటట్లు మానిటర్ చేస్తూ ఉంటుంది అండ్ ఎకానమికల్గా కూడా గ్రోత్ వచ్చేటట్లుగా చూస్తుంది. ఇది ఇవాళ షార్ట్ వీడియో. ఇఫ్ మీకు నా యొక్క షార్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ మీ 1 లైక్. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులోకి రావాలంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ని నేను పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.